నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. అప్పట్లో ఇజ్రాయిల్, ఇరాన్ కలిసి పైప్ లైన్ నిర్మించాయి. ఇజ్రాయిల్, ఇరాన్ రెండు భిన్న ధృవాలుగా ఉన్నాయి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నాయి. అయితే దాదాపు 6 దశాబ్దాల ముందు ఈ రెండు దేశాలు కలిసి ఐరోపాకు చమురు ఎగుమతి చేసేందుకు ఏకంగా ఒక పైప్ లైన్ నిర్మించడం గమనార్హం. హర్ముజ్తో పాటు బాబెల్ మందబు జలసంధిలో ఉద్రిక్తతలు మొదలు కావడంతో ఈ పైప్ లైన్పై అందరూ దృష్టి పెట్టారు. ఇరాన్లో షా వంశస్థుల పాలన కాలంలో ఇజ్రాయెల్తో సన్నిహిత సంబంధాలు ఉండేవి. 1960లో సుయాజ్ జలమార్గం మూసివేతతో ఇరాన్ పాలకులు ఇజ్రాయెల్ దక్షిణ భాగంలో ఎలత్ నుంచి ఉత్తర భాగం అంటే మధ్యధరా సముద్ర ఓడరేవు అబ్షేల్కేన్ వరకు పైప్లైన్ నిర్మించాలని ప్రతిపాదించారు. టెల్ అవివి ఇందుకు అంగీకరించడంతో ఉమ్మడి ప్రాజెక్టుగా నిర్మించారు. ఇరాన్ నుంచి తరలించే చమురును ఎలత్ వరకు ట్యాంకర్లలో సరఫరా చేసేవారు. అనంతరం ఇక్కడి నుంచి 254 కిలోమీటర్ల దూరంలో ఉన్న అష్కెలెన్ వరకు పైప్లైన్ ద్వారా పంపించేవారు. అక్కడ నుంచి ఐరోపాకు చమురు సముద్ర మార్గంలో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేందుకు వీలుగా నిర్మించారు. ఇరాన్లో 1979లో ఇస్లామిక్ విప్లవం సంభవించింది. కాలక్రమంలో రెండు దేశాలు శత్రువులుగా మారాయి. ఈ పైప్లైన్లో తమ పెట్టుబడిని తిరిగి ఇవ్వాలని టెహ్రాన్ డిమాండ్ చేసినా ఇజ్రాయెల్ పట్టించుకోలేదు. అనంతర కాలంలో దీనిపై పెద్దగా సమాచారం రాలేదు. ఇజ్రాయెల్ చాలా రహస్యంగా దీన్ని వినియోగిస్తుందని సమాచారం. ఇరాన్, అమెరికాల పరస్పర దాడులతో సౌదీ అరేబియా నుంచి హర్ముజ్ ద్వారా వెళ్లే చమురు దిగుమతులు తగ్గిపోయాయి. దీంతో సౌదీ ఎర్ర సముద్రం తీరంలో ఉన్న యాంబు నౌకాశ్రయం ధర ఎగుమతులను భారీగా పెంచింది. తాజాగా ఈ ప్రాంతాలపై కూడా హౌతీలు దాడులు చేశారు. దీంతో ఈ పైప్లైన్ ద్వారా చమురు ఎగుమతి చేయవచ్చన్న సూచనలు వచ్చాయి. పాలస్తీనా అంశం పరిష్కారం కాకుండా సౌదీ అరేబియా అడుగు ముందుకు వేయదు. దీనిపై పరిష్కారం దిశగా అమెరికా నేతృత్వంలో కృషి చేయాలని అంతర్జాతీయ నిపుణులు సూచిస్తున్నారు. గతంలో ఎలత్పై హౌతీలు దాడి చేశారు. కానీ ఇజ్రాయిల్కు వీటిని ముందస్తుగానే అడ్డుకోగల సాంకేతిక నైపుణ్యం ఉంది. దీంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఐరోపాకు ఇజ్రాయెల్ ద్వారా చమురు సరఫరా జరిగేందుకు అవకాశం కలుగుతుంది. కానీ పలు సున్నితమైన అంశాలు ఇందులో ఉన్నాయి. మరి వీటిని ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాలి.